వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తన జీవితంలో మర్చిపోలేని విధంగా 3 లక్షల మెజార్టీతో గెలిపించిన అనకాపల్లి జిల్లా ప్రాంత ప్రజలకు, అలాగే తన గెలుపుకు సహకరించిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని శనివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి అభివృద్ధిపై ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అనకాపల్లి అభివృద్ధి విషయంలో తాను చెప్పిన దానికన్నా రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు మళ్లీ సీఎం రమేష్ కావాలి, ఉన్నతంగా అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు. కంపెనీలతో సయోధ్య కుదుర్చుకొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని స్పష్టం చేశారు. ఏపీ బేవరాజ్ కార్పొరేషన్లో జరిగిన అక్రమాలకు సంబంధించి మిథున్ రెడ్డి భారీ స్కేమ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. డిప్టేషన్పై వచ్చిన వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి వంటి అధికారులపై చర్యలు తీసుకునేలా న్యాయపరంగా పోరాడుతామని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తనకు ఓటు వేసిన జనం రుణం తీర్చుకుంటానని అన్నారు. చాలా మంది ఎలక్షన్స్ లో రకరకాలుగా చెప్పారు. బయట ప్రాంతం నుంచి వచ్చాడు, ఇక్కడ ఎలా చేస్తాడని. నేను ఒకటి ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూసాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఒకటి 25 కోట్లు అంటే 30,000 రూపాయలు ఒకరికి షాప్లో పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి 5,000 రూపాయలు కిక్ బ్యాక్ తీసుకొని నెలకు 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి జోబులోకి పోతుందంటే మనం ఏమనుకోవాలి. అలాగే సెక్యూరిటీ 1,500 మంది ఉంటే వారికి శాలరీల నుంచి మంత్లీ 1.5 crore మిథున్ రెడ్డికి ఇవ్వాలంటే, అంటే నేను చెప్పేది ఎంప్లాయీస్ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకొని పని చేస్తున్నారంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనో చూడండి. అలాగే లిక్కర్ ఏ విధంగా పాలసీ చేశారు, వారి దగ్గర నుంచి డిస్టరీస్ ఏ విధంగా లాక్కున్నారు. 2 కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఆల్రెడీ నేను హెచ్ఆర్డీ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్తో మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇస్తే 2 కాదు 3 ఇస్తానని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కొంతల రామకృష్ణ గారు నేను కూడా అనుకున్నాను. ఇక్కడ అనకాపల్లిలో ఒకటి, మిగతాది ఎక్కడ చేస్తే బాగుంటుందో అందరూ లీడర్స్తో మాట్లాడి తప్పకుండా చేద్దాం. అలాగే మాడుగుల్లో కూడా ఇంతవరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదన్నారు.